హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఉదయకాలమందు వాక్యాన్ని చదువుకొని వాక్యముతో హృదయాన్ని నింపుకొని స్తుతులు అర్పించి ఆయన నామాన్ని బట్టి ప్రార్థించుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత దినమంతా దేవుడు కాచి కాపాడు, పగలు రాత్రి ఆయన కాపుదల, ఆయన భద్రత ఇచ్చి నడిపించారు. ప్రతి విషయంలో ఆయన ఆలోచనతో నడిపించారు. ఈ మంచి ఉదయకాల సమయం ఆయన కృప కలుగునుగాక. ఈ దినమంతా ఆయన సన్నిధి మనకు తోడై ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 15వ అధ్యాయము చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారికందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకొని మన హృదయాన్ని నింపుకొని ఆయన నామాన్ని బట్టి శ్రేష్టమైన భక్తి చేయుటకు దేవుడు కృప చూపునుగాక. దేవుని మాట మనకెంతో అవసరం. ఆయన మాట ద్వారానే మనం జీవిస్తాం. ఆయన మాట ద్వారానే మనము ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతాం. అటువంటి కృప దేవుడిచ్చి మనల్ని బలపరుస్తున్నందుకు, దినము మనల్ని లేవనెత్తుతున్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతి యాగమర్పిద్దాం. యేసు అను నామమును బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇమ్మానుయేలను నామమును బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన నామము ఘనమైనది. ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరమైనది. ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీవు మహత్యము గల దేవుడవు. ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ నామము ఘనమైనది, నీ శౌర్యమును బట్టి నీకు మహిమ కలుగునుగాక. ఆమెన్. యేసయానికి స్తోత్రం. మహిమతో నిండియుండిన నీ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. యేసయానికి స్తోత్రం. తన ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. యేసయానికి స్తోత్రం. ప్రతి నామము కంటే పైనామమును యేసయ్య అనుగ్రహింపబడెను. ఆమెన్. యేసయానికి స్తోత్రం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఆమెన్. యేసయానికి స్తోత్రం. దేవా, నీవు సమీపముగా ఉన్నందుకు నీకు స్తోత్రం. ఆమెన్. యేసయానికి స్తోత్రం. యెహోవా నామము బలమైన దుర్గము. దేవా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రం. సత్యస్వరూపియగు ఆత్మదేవా, నీకు స్తోత్రం. కరుణనందించు ఆత్మదేవా, నీకు స్తోత్రం. మహిమా స్వరూపి అయిన ఆత్మదేవా, నీకు స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మదేవా, నీకు స్తోత్రం. తండ్రి యొక్క ఆత్మదేవా, నీకు స్తోత్రం. క్రీస్తు యొక్క ఆత్మదేవా, నీకు స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ దేవా, నీకు స్తోత్రం. బలములకు ఆధారమగు ఆత్మదేవా, నీకు స్తోత్రం. జీవింపజేయు ఆత్మదేవా, నీకు స్తోత్రం. ప్రభు యొక్క ఆత్మదేవా, నీకు స్తోత్రం. ప్రభువగు యెహోవా ఆత్మదేవా, నీకు స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవుడు ఎల్లప్పుడూ మహిమ పొందునుగాక. ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రభుని మనసారా వేడుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవా,
విడువక మా ఎడల కృప చూపుచున్న దేవా యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ మంచి ఉదయకాల సమయమందు నీతో సహవాసం చేయుటకు దయ చూపిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీవు దేవుడవని నిన్ను ఆరాధించి గణపరచుటకు, మా పూర్ణ హృదయంతో స్తుతించుటకు మమ్మను బలపరిచిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ నామమును బట్టి అనేకులకు మేలు చేయుచు వివేకము కలిగి నిన్ను వెదకుటకు నీవు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం దేవా స్తోత్రం. నీ వైపు చేతులు చాపి నీ సహాయం కోరుకుంటున్నాము దేవా నీకు స్తోత్రం. ప్రతి దినము అనుదినము నీవు ఆత్మలో మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను పాడి కొనియాడుటకు కృప చూపుతున్నావు దేవా. ఇంకా ఆత్మలో అభివృద్ధి పొందుటకు కృప కలుగునుగాక. తినే ఆహారం తాగే పానీయం దీవించుము దేవా. ఆహారం లేని వారు పేదవారి కొరకు నీవు అనుగ్రహించుము దేవా. ఇంతవరకు నీవే పోషించావు దేవా, ఇక ముందు నీవే పోషించి కాపాడుము దేవా. నీవు ఇచ్చిన ఆహారము, నీవు ఇచ్చిన పానీయము కొరకు నీ సన్నిధిలో మాకు కలిగిన సమస్తమును నిన్ను బట్టి స్తుతిస్తున్నాము దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవే మా ఆశ్రయమని నిన్ను గణపరుస్తున్నాము దేవా. అనుదిన వాక్యము ద్వారా నీవు మాట్లాడి నీ వాగ్దానం అనుగ్రహించి ఆత్మలో బలపరిచిన దేవా నీకు స్తోత్రం దేవా. పాపములు పడిపోకుండా నీతిమంతుల సంతానపక్షముగా దయచూపుము దేవా. నీ వైపు చూచుటకు నిన్ను గణపరచుటకు నీవే చేయి పట్టి నడిపించుము దేవా. బాధ, కష్టము, శ్రమ, శోధన, వేదనలు, ఆపదలు ఉన్నవారిని కరుణించుము దేవా. నీ చేయి అందించుము దేవా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. వ్యాధితో నలిగిపోతూ తల్లడిల్లిపోతూ ఉంటారు దేవా. సరైన ట్రీట్మెంట్ దొరకక అక్కడ ఇక్కడ తిరగలేక నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. చేయి అందించుము దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకల వ్యాధుల రోగులను స్వస్థపరిచిన దేవా యేసు నామములో, యేసు రక్తము ద్వారా వారి పాపములు క్షమించి కల్వరి సిలువలో నీవు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచుము దేవా నీకు స్తోత్రం. చెరలో ఉన్నవారు, బంధకంలో ఉన్నవారు యేసు నామములో విడిపింపబడుదురుగాక. దేవా నీవే మాకు ఆధారము. ఆత్మస్వరూపివైన దేవా, అద్వితీయుడవైన దేవా నీకు స్తోత్రం 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 తండ్రి మీకు స్తోత్రం. ఆశ్రయదుర్గమా నీ ప్రజలను రక్షించుము దేవా, ఆదరించుము దేవా. దేవా నీకు స్తోత్రం. హృదయంలో నెమ్మది లేక, శరీరంలో ఆరోగ్యం లేక, కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉంటారు దేవా. ఆత్మలో బలపరచు, నీ వాక్యముతో లేవనెత్తుము. నిన్ను హత్తుకొని జీవించుటకు వారికి విశ్వాసమును బట్టి నీ కార్యము జరిగించుము దేవా నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని, వారి విన్నపములను ఆలకించుము దేవా. ఆరోగ్యము, నెమ్మది, సంతోషము, సమాధానం అనుగ్రహించుము దేవా. పరిశుద్ధాత్మని కార్యం జరిగించుము దేవా నీకు స్తోత్రం యేసయ్యా స్తోత్రం. యథార్థమైన ప్రవర్తనతో నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకుటకు నీ జ్ఞానమును అనుగ్రహించుము దేవా. దేవా కీడు తొలగించి మేలు జరుగునుగాక. దేవా నీ యందు భయభక్తులు కలిగి నీ యందు భయభక్తులు గలవారిని సన్మానించుదుముగాక. నీ ప్రజలు నష్టము కలిగిన మాట తప్పకుండా ఉండునుగాక. దేవా యేసయ్య మా ద్రవ్యమును, మా డబ్బును, మా సొమ్మును వడ్డీకివ్వకుండా మీ కృప దయచేయండి. వడ్డీకి ఇవ్వకూడదు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చాలామంది వారి కలిగిన దానిని ఇతరులకు వడ్డీకి ఇస్తారు. అటువంటి వారితో దేవుని వాక్యం మాట్లాడి గద్దించునుగాక. లంచము తీసుకోకుండా చెడును విసర్జించుదురుగాక. యేసు నామములో వడ్డీకి ఇవ్వడం, లంచము తీసుకోవడం ఇలాంటి దేవునికి ఇష్టం లేని కార్యములు తండ్రి విసర్జించుటకు కృప దయచేయండి. తండ్రి మీకు స్తోత్రం. శ్రేష్టమైన భక్తి చేయించు నీ ఎదుట నీ నామములు ఎన్నడూ కదల్చబడకుండా స్థిరముగా ఉందుముగాక. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.